హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్యామల వంటిల్లు. రొయ్యల పులుసుని ఇలా ఒకసారి ప్రిపేర్ చేసి టేస్ట్ చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారు, అంత రుచిగా ఉంటుందండి. తక్కువ మసాలాలు యూస్ చేసి సింపుల్గా టేస్టీగా ఈ రొయ్యల పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తాను. స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియోని చూడండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఈ రెసిపీని ప్రిపేర్ చేయడం కోసం నేను ఇక్కడ ఒక 300 గ్రాముల వరకు రొయ్యలు తీసుకున్నాను. వాటిని శుభ్రంగా పొట్టు వలిచేసి నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత 2-3 సార్లు వాటర్తో కడిగి ఆ తర్వాత కొద్దిగా మజ్జిగ కొంచెం పసుపు వేసుకొని ఒకసారి ఇలా మొత్తం పట్టేలాగా కలుపుకొని ఆ తర్వాత 2-3 సార్లు వాటర్తో మళ్ళీ వాష్ చేసుకోవాలి. నీట్గా 2-3 సార్లు వాటర్తో కడిగి తీసుకోవాలి. శుభ్రంగా క్లీన్ చేసుకున్న ఈ రొయ్యల్లోకి ఒక 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, అలాగే ఒక 1.5 స్పూన్ వరకు కారం వేసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఈ మొత్తం కూడా ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఈ రొయ్యల ముక్కలకి ఈ ఉప్పు కారం అంతా బాగా పట్టించుకున్న తర్వాత వాటిని 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అలాగే చింతపండు కూడా శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒకసారి కడిగేసుకొని వాటర్ పోసి నానబెట్టి పక్కన పెట్టుకోండి. ఈ చింతపండు మీరు తినే పులుపుని బట్టి వేసుకోండి. ఇప్పుడు 1 గంట తర్వాత ఈ కర్రీ ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ మీద బాండీ పెట్టుకొని దానిలోకి ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. ఈ రొయ్యల పులుసుకి ఆయిల్ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. దానికోసం చూసుకొని ఆయిల్ తీసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలోకి జీలకర్ర, ఆవాలు వేసి ఆవాలు చిటపట్లాడిన తర్వాత దాంట్లోకి ఒక చిటికెడంత మెంతులు వేసుకొని ఆ మెంతులు కూడా ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత దానిలోకి పచ్చిమిర్చి చీలికలు, ఉల్లిపాయ, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇక్కడ నేను ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను. వాటిని సన్నగా కట్ చేసి వేసుకొని కొద్దిగా 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా 1 నిమిషం వేగిన తర్వాత దానిలోకి ఒక 2 స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మీకు వీలుగా ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు పట్టి వేసుకోవడానికి ట్రై చేయండి, టేస్ట్ బాగుంటుంది. దానిలోకి ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకొని మొత్తం కలిసేలాగా ఉల్లిపాయల్లో కలిసేలాగా కలిపేసేసుకొని పచ్చివాసన అంతా పోయే వరకు వేయించుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అంతా పోయే వరకు వేగిన తర్వాత దానిలోకి ఒక పెద్ద సైజు టొమాటో అయితే 1 సరిపోతుందండి, తీసుకుని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. వేసుకుని ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకొని టమాటా ముక్కలు మెత్తబడే వరకు మగ్గించుకోవాలి. ఇలా టమాటా ముక్కలు మెత్తబడిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో 1 గంట పాటు నానబెట్టుకున్న ఈ రొయ్యలు మొత్తాన్ని కూడా వేసుకోవాలి. రొయ్యల్ని తాలింపులో వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా ఉల్లిపాయల్లో పట్టేలాగా మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆ రొయ్యల్లో నుంచి నీరు వస్తుంది. ఆ నీరంతా ఇంకిపోయి ఆయిల్ పైకి తేలే వరకు మగ్గించుకోవాలండి. అప్పుడే కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఇలా మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. కాసేపటి తర్వాత ఇలా నీరంతా వస్తుంది. రొయ్యల్లో నుంచి వాటర్ రిలీజ్ అయినప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసుకుని ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోయి ఆయిల్ పైకి తేలే వరకు కూడా మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి, అడుగంటకూడదు. కలుపుకుంటూ చక్కగా మగ్గనివ్వాలి. ఇదిగోండి, ఇలా ఆయిల్ మొత్తం పైకి తేలే వరకు మగ్గిన తర్వాత ఇప్పుడు దానిలోకి ఒక 2 స్పూన్స్ ధనియాల పొడి, ఒక 1/2 స్పూన్ జీలకర్ర పొడి, అలాగే 1 స్పూన్ గరం మసాలా, అలాగే టేస్ట్కి సరిపడినంత కారం వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలు మొత్తం కూడా ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకొని మరొక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇలా మసాలాలు వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు మగ్గించుకోవటం వల్ల ముక్కలకి పట్టుకొని టేస్ట్ బాగుంటుంది. ఇలా ఒక 2 నిమిషాల పాటు కలుపుకుంటూ మగ్గనివ్వండి. ఇలా మగ్గి ఆయిల్ పైకి తేలిన తర్వాత దానిలోకి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని రసం తీసుకుని ఆ చింతపండు గుజ్జు మొత్తం కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాంట్లోకి సరిపడా వాటర్ పోసుకోవాలి. మన పులుసు చేస్తున్నాం కాబట్టి చూసుకొని మీకు ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక 3/4 గ్లాస్ వరకు వాటర్ తీసుకున్నాను. వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడినంతగా సాల్ట్ వేసుకోవాలి. ఈ సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మరొకసారి కలిపేసేసుకొని మూత పెట్టేసేసుకొని ఒక 10 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి.
మధ్య మధ్యలో కలుపుకుంటూ పులుసు అంతా చిక్కబడి ఆయిల్ పైకి తేలే వరకు కూడా బాగా ఉడికించుకోవాలి. ఇలా మొత్తం ఆయిల్ పైకి తేలి పులుసు చిక్కబడిన తర్వాత ఇప్పుడు దానిలోకి లాస్ట్లో కొద్దిగా ఒక 1 స్పూన్ వరకు మళ్ళీ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. లాస్ట్లో ఇలా గరం మసాలా వేసుకోవటం వల్ల ఇంకా టేస్ట్ బాగుంటుందండి. అలాగే కొత్తిమీర, కొంచెం కరివేపాకు, వీలైతే పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకోండి, ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇలా వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకుంటే అంతేనండి, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే రొయ్యల పులుసు అయితే రెడీ అయిపోయింది. చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉందండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈసారి మీరు రొయ్యలు తీసుకొని వచ్చినప్పుడు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చేపల పులుసు ఎంత టేస్టీగా ఉంటుందో ఈ రొయ్యల పులుసు కూడా అంతే టేస్టీగా ఉంటుందండి. దానిలాగానే ఇది కూడా వండినప్పటికంటే తర్వాత టేస్ట్ బాగుంటుందండి. ఒక పూట అలా పెట్టేసేసి మార్నింగ్ వండితే ఈవినింగ్ తిన్నారంటే ఆ టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఎందుకంటే వేడి మీద కంటే చల్లారిన తర్వాతే దీని టేస్ట్ ఇంకా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఉంటానండి. థ్యాంక్ యూ.